ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నేను చెప్పకపోయినా అనే దాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే, ఆర్ ఈవెన్ తో ఐ డెంట్ సే, ఆర్ వెదర్ ఐ సే ఇట్ ఆర్ నాట్. అంటే వీటన్నిటికీ కూడా మీనింగ్ నేను చెప్పకపోయినా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను చెప్పకపోయినా అతనికి తెలుసు. నేను చెప్పకపోయినా అతనికి తెలుసు అని చెప్పాలనుకున్నప్పుడు హీ నోస్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్. హీ నోస్ అంటే అతనికి తెలుసు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాలనుకున్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్. యూ షుడ్ అండర్స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకున్నారు. నేను చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు దే ఫౌండ్ అవుట్ ది ట్రూత్ ఈవెన్ తో ఐ డెంట్ సే ఇట్. దే ఫౌండ్ అవుట్ ది ట్రూత్ అంటే వాళ్ళు నిజం తెలుసుకున్నారు. ఈవెన్ తో ఐ డెంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా ఆమె నా మనసు చదివింది. నేను చెప్పకపోయినా ఆమె నా మనసు చదివింది అంటే నా మనసులోది తెలుసుకుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ అండర్స్టూడ్ మై ఫీలింగ్స్ ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ సే ఎనీథింగ్. షీ అండర్స్టూడ్ అంటే ఆమె అర్థం చేసుకుంది అంటే ఆమె తెలుసుకుంది. మై ఫీలింగ్స్ అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్. ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ సే ఎనీథింగ్ అంటే నేను ఏమీ చెప్పకపోయినా కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అతను వచ్చాడు. నేను చెప్పకపోయినా అతను వచ్చాడు అనేదాన్ని హీ కేమ్ ఈవెన్ తో ఐ డెంట్ టెల్ హిమ్. హీ కేమ్ అంటే అతను వచ్చాడు. ఈవెన్ తో ఐ డెంట్ టెల్ హిమ్ అంటే నేను చెప్పకపోయినా కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా నువ్వు ఇది చేయాలి. నేను చెప్పకపోయినా నువ్వు ఇది చేయాలి అనేదాన్ని యూ షుడ్ డూ దిస్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ. యూ షుడ్ డూ దిస్ అంటే నువ్వు ఇది చేయాలి. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ అంటే నేను నీకు చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అందరికీ విషయం తెలిసిపోయింది. నేను చెప్పకపోయినా అందరికీ విషయం తెలిసిపోయింది అనేదాన్ని ఎవ్రీ వన్ కేమ్ టు నో అబౌట్ ఇట్ ఈవెన్ తో ఐ డెంట్ సే ఎనీథింగ్. ఎవ్రీ వన్ కేమ్ టు నో అబౌట్ ఇట్ అంటే అందరికీ విషయం తెలిసిపోయింది. ఈవెన్ తో ఐ డెంట్ సే ఎనీథింగ్ అంటే నేను ఏమీ చెప్పకపోయినా కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా వాళ్ళు నన్ను నమ్మారు. నేను చెప్పకపోయినా వాళ్ళు నన్ను నమ్మారు అనేదాన్ని దే ట్రస్టెడ్ మీ ఈవెన్ తో ఐ డెంట్ సే ఎనీథింగ్. దే ట్రస్టెడ్ మీ అంటే వాళ్ళు నన్ను నమ్మారు. ఈవెన్ తో ఐ డెంట్ సే ఎనీథింగ్ అంటే నేను చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా ఆమె నాకు సహాయం చేసింది. నేను చెప్పకపోయినా ఆమె నాకు సహాయం చేసింది అనేదాన్ని షీ హెల్ప్డ్ మీ ఈవెన్ తో ఐ డెంట్ ఆస్క్ ఆర్ సే ఎనీథింగ్. షీ హెల్ప్డ్ మీ అంటే ఆమె నాకు సహాయం చేసింది. ఈవెన్ తో ఐ డెంట్ ఆస్క్ ఆర్ సే ఎనీథింగ్ అంటే నేను ఏమి చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అతనికి నా నిర్ణయం అర్థమైంది. నేను చెప్పకపోయినా అతనికి నా నిర్ణయం అర్థమైంది అంటే నా డెసిషన్ అర్థమైంది అని చెప్పాలనుకున్నప్పుడు హీ అండర్స్టూడ్ మై డెసిషన్ ఈవెన్ తో ఐ డెంట్ సే ఇట్. హీ అండర్స్టూడ్ మై డెసిషన్ అంటే అతనికి నా డెసిషన్ అర్థమైంది. ఈవెన్ తో ఐ డెంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా నీకు ఇప్పటికే తెలుసుంటుంది. నేను చెప్పకపోయినా కూడా నీకు ఇప్పటికే తెలుసుంటుంది అని మనం చెప్పాలనుకున్నప్పుడు యూ ప్రొబబ్లీ ఆల్రెడీ నో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ. యూ ప్రొబబ్లీ ఆల్రెడీ నో అంటే నీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ అంటే నేను నీకు ఇప్పుడు చెప్పకపోయినా అని కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అతను నిజం గ్రహించాడు. నేను చెప్పకపోయినా అతను నిజం గ్రహించాడు అనేదాన్ని హీ రియలైజ్డ్ ద ట్రూత్ ఈవెన్ తో ఐ డెంట్ టెల్ హిమ్. హీ రియలైజ్డ్ అంటే అతను రియలైజ్ అయ్యాడు అంటే గ్రహించాడు. ద ట్రూత్ అంటే నిజాన్ని. ఈవెన్ తో ఐ డెంట్ టెల్ హిమ్ అంటే నేను చెప్పకపోయినా అని.
సో ఈ విధంగా మనం నేను చెప్పకపోయినా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.